మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో మరో గరాన మోసం వెలుగు చూసింది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల పేరుతో ఓ సంస్థ ఏకంగా 150 కోట్లకు శటగోపం పెట్టింది. మరి చింతల్ గణేష్ నగర్ లో ఇటీవల కొందరు పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరిట సంస్థ ఏర్పాటు చేశారు. సుమారు 1500 మంది కస్టమర్ల దగ్గర బాండ్ల రూపంలో భారీ మొత్తంలో డబ్బులు సేకరించారు. ఇక ఇన్వెస్ట్ చేసిన రూపాయలకు అధిక వడ్డీ ఇస్తామని నమ్మించారు. 1 లక్ష నుంచి కోటి వరకు పెట్టుబడుల రూపంలో తీసుకున్నట్లు బాధితులు తెలిపారు. ఇక ఇన్వెస్ట్మెంట్ పెరిడియం మూర్తి అయిన డబ్బులు ఇవ్వడం లేదని, గత కొన్ని రోజులుగా చెల్లించకుండా సంస్థ నిర్వాహకులు తప్పించుకొని తిరుగుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మోసపోయామని గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంస్థ నిర్వాహకుల్లో ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు జీడిమెట్ల పోలీసులు చెబుతున్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో మరో గరాన మోసం వెలుగు చూసింది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల పేరుతో ఓ సంస్థ ఏకంగా 150 కోట్లకు శటగోపం పెట్టింది. ఇక చింతల్ గణేష్ నగర్ లో ఇటీవల కొందరు పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరిట సంస్థ ఏర్పాటు చేశారు. సుమారు 1500 మంది కస్టమర్ల దగ్గర బాండ్ల రూపంలో భారీ మొత్తంలో డబ్బులు సేకరించారు. ఇన్వెస్ట్ చేసిన రూపాయలకు అధిక వడ్డీ ఇస్తామని నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి 1 లక్ష నుంచి కోటి వరకు పెట్టుబడుల రూపంలో తీసుకున్నట్లు బాధితులు తెలిపారు. ఇక ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ పూర్తయిన డబ్బులు ఇవ్వడం లేదని, గత కొన్ని రోజులుగా చెల్లించకుండా సంస్థ నిర్వాహకులు తప్పించుకొని తిరుగుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మోసపోయామని గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంస్థ నిర్వాహకుల్లో ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు జీడిమెట్ల పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఆకస్మిక పర్యటన చేపట్టారు.